హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా ఉప్మా అంటే అస్సలు ఇష్టపడరండి. అబ్బబ్బా! మళ్ళీ ఉప్మా అనే వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు మనం చేసేలా కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస, ఉప్మా కాకుండా ఇలా కొత్తగా రవ్వతో చేయండి. రుచి చాలా బావుంటదండి. ఉల్లిపాయలు ఇలా మనం బొంబాయి రవ్వతో సింపుల్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. 1, 2 అయితే అస్సలాగరు. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రేక్‌ఫాస్ట్ దాంట్లోకి చట్నీని ముందుగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేనిక్కడ పల్లీలను వేయించుకున్నానండి. 1 కప్పు పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా వెల్లుల్లి వేసుకొని ఒక 7, 8 దాకా ఇలా వేయించుకొని తీసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని మనం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్ కడిగి పావు కప్పు దాకా వాటర్ వేసుకొని ఈ చట్నీలో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్‌ని బట్టి ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిలు, ఆవాలు, జీలకర్ర దీంట్లో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ పోపుని చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏ టిఫిన్‌లోకైనా ఈ చట్నీ అయితే రుచి చాలా బావుంటదండి. ఇక్కడ నేను 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనము 1 కప్పు ఇలా ఉల్లిపాయల్ని పొడువుగా కట్ చేసుకోవాలండి. పొడువుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా పాయలుగా విడదీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే పాయలనేవి సపరేట్‌గా అయిపోతాయండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! అది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్‌లో జొన్న పిండి లేదంటే రాగి పిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పావు కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. ఒక 7, 8 దాకా కరివేపాకు ఆకులను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తియ్యటి పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు వేయొద్దు. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ముందుగా అయితే నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను. చూసుకుంటూ వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొద్దిగా వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తక్కువ అనిపించిందండి. మళ్ళీ దీంట్లో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2 గరిటెల పిండి వేసుకొని ఈక్వల్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ప్యాన్‌లో కాకుండా మీరు కడాయిలో అయినా లేదంటే దోస ప్యాన్ మీద అయినా వేసుకోవచ్చండి. ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చూడండి, ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరో వైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంచి కాల్చుకోవాలండి. మంటను మీరు మీడియం, హై ఫ్లేమ్‌లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుందండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి.
ఇలా చక్కగా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా చేసి పెడితే అబ్బబ్బా ఉప్మా అన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకొని కమ్మగా తినొచ్చండి. ఇన్స్టెంట్గా చేసే బ్రేక్ఫాస్ట్. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.